సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మనకి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కళాశాల గారికి సత్కారం. ఇక్కడ మనతో పాటు సీనియర్ హాస్టల్ మెంబర్ అర్జున్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాము. ఈ రోజు అయితే సెలబ్రేషన్స్ అయితే రంగరంగ వైభవంగా చేశారు. కళ్ళు ఉన్న వాళ్ళకి ఏమి తీసిపోనంతగా చేశారని చెప్పాలి. సో ఆయనతోనే మాట్లాడేద్దాము. సార్ చెప్పండి సార్, ఎలా జరిగాయి ఈరోజు సెలబ్రేషన్స్? మొదటగా 95 ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా, అదేవిధంగా నాతోటి అందులందరికీ మరి డాక్టర్ లూయిస్ బ్రైల్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు మా ఛానల్ టెలికాస్ట్ చేయడానికి మీకు వచ్చిన మీరు ఇక్కడి దాకా వచ్చేసినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము మాకు కనిపించవని చేసి మాకు ఏ రోజు కూడా బాధ అనిపించదు. ఎందుకు అంటే గతంలో పూర్వకాలం నుండి అప్పుడు మాకు ఎలాంటి విద్యాభ్యాసం లేనప్పుడు, సౌకర్యం లేనప్పుడు అప్పుడున్నవారు మరి ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉండేవారు. కానీ నేడు ఇప్పుడు మీరు దేవుడిని చూస్తూ ఎవరు కూడా మనము దేవుడు ఎలా ఉన్నాడు అంటే మీరు ఎలా ఉన్నారు, ఈ రూపంలో ఉన్నారు అని మీరు చూసి చెప్పగలరు. బట్ మేము చూడలేం, ఆ రూపాన్ని మేము ఊహించుకుంటాం. అదేవిధంగా లూయిస్ బ్రైల్ గారు వారు మొదటగా పుట్టినప్పుడు వారు 2 కళ్ళు ఉన్న వాళ్ళే. కానీ దురదృష్టవశాత్తు వారి కులవృత్తిని నమ్ముకొని వారి చర్మకారునిగా ఉంటూ తండ్రిని అనుకరించబోయి వారు కత్తిని గుచ్చుకోవడంతో ఆ కళ్ళు పోవడం జరిగింది. ఆ రకంగా కళ్ళు పోయిన తర్వాత ఏమాత్రం వారు నిరాశ నిస్పృహలకు గురి కాకుండా వాళ్ళ అక్కతో పాటు పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు వింటూ నేర్చుకొని, నేను ఇలాగే ఎంతో బాధపడుతున్నాను, నాలాగా ఎవరు బాధపడొద్దు అని చెప్పేసి వారు నా లాంటి వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అహర్నిశలు కృషి చేసి ఈ యొక్క లిపిని కనిపెట్టడం జరిగింది. తత్ఫలితంగానే మేము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఇంత అంగరంగ వైభవంగా. దీనికి ఎన్నో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలు, అనేక వర్గాల వారు మాకు సహకరిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. సార్, ఒక్క విషయం చెప్పండి, ఒక సీనియర్ నాయకుడిగా, అంటే ఇందులో మీరు ఎప్పటి నుంచో హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో అయితే సౌకర్యాలు లేవు అని ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. సో మీరు ఎవరికైనా చెప్పారా ఇప్పటికైనా, మాకు హాస్టల్లో అయితే ఇబ్బందులు పడుతున్నాము అని అందరూ చెప్తున్నారు? మేము దశాబ్దాల తరబడి ఎప్పుడైతే మేము 10వ తరగతి పూర్తి చేసుకుంటామో అప్పుడు ఉన్నత విద్య కోసం ఇక్కడికి ఈ హాస్టల్స్కి ఇచ్చేస్తాము. ఈ హైదరాబాద్లో 4 వసతి గృహాలు ఉన్నాయి. అందులో ముస్తరంబాగ్ వసతి గృహం ఒకటి. అందులో నేను సుమారు 98 నుండి ఇక్కడ నివసిస్తున్నాను. ఈ యొక్క సదనంలో మేము MA BEd పూర్తి చేసుకొని ఉద్యోగాలు రాక ఉద్యోగాల కోసం ఇంకా వేచి చూస్తున్నాము. మాకు ప్రభుత్వము ఈరోజు మంత్రివర్యులు తెలియజేస్తున్నారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని. కానీ చాలా సమస్యలు ఉన్నాయి. నెలకొకసారి కనీసం మా సంబంధిత శాఖ అధికారులు మా దగ్గరకు ఇచ్చేసి మాకు ఉన్నత అభ్యాసం కోసం మరిన్ని సౌకర్యాలు, మారుతున్న టెక్నాలజీ మాకు కూడా అప్డేట్ చేసే విధంగా ఆ సౌకర్యాలను కల్పిస్తూ మమ్మల్ని సమాజంలో మేము సైతం ఎదగాలనే ఉద్దేశంతో అధికారులు మాకు ప్రోత్సహించి మాకు కావాల్సిన సదుపాయాలు సకాలంలో అందజేస్తే మేము అందరిలాగే మేము సమాజంలో స్థిరపడగలుగుతామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్లైండ్ ఫెడరేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్నారు లక్ష్మారెడ్డి గారు, వారితో మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్ చెప్పండి, ముందుగా మీకు ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు, వికలాంగులు అని అనకూడదు, వాళ్ళకి లోపం అని అనకూడదు, నిజంగానే ఆత్మస్థైర్యం, ధైర్యవంతులు అని చెప్పాలి. వీళ్ళందరినీ గొప్ప వాళ్ళుగా మనం అనుకోవాలి. సో ఇలాంటి వాళ్ళకి ఇంకా ఇక్కడ న్యాయం, అంటే హాస్టల్స్లో అది సౌకర్యాలు లేవు అని చెప్తున్నారు. మీరు ఏమంటారు? ఎలాంటి సౌకర్యాలు కావాలి? మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సౌకర్యాలు అంటే ఇప్పుడు ఒకటి సొంత బిల్డింగ్ కావాలమ్మా, ఫస్ట్ వన్ అది. సొంత బిల్డింగ్ కావాలి. ఇక మిగతా అన్ని
ప్రొవైడ్ చేస్తుంది, కానీ కింద గవర్నమెంట్ కింద డిపార్ట్మెంట్ అనేది చాలా మోసం చేస్తుంది. డిపార్ట్మెంట్ డైరెక్టర్ కమిషనరేట్ ఉంది కదా ఇక్కడ, వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చినవి కూడా, ప్రభుత్వం నుంచి వచ్చినవి కూడా మాకు రానియరు. ఉదాహరణకి ఏంటంటే చిన్న చిన్నవి చెప్తాను మీకు. మొన్న మాకు అంటే లాస్ట్ ఇయర్ క్లోత్ అలవెన్స్ ఇస్తారు హాస్టల్లో ఉన్న వాళ్ళకు. వాళ్ళు ఏం చేశారంటే 3,000 ఇచ్చి 2,200 ఇచ్చి 3,000 రాసుకున్నారు, చేతికి డబ్బులు ఇచ్చి. ఇంకోసారి లాస్ట్ ఇయర్ హాస్టల్ ఉన్న వాళ్ళకు అంటే మాకు కండు లేవని మోసపుస్తారు అన్నమాట వీళ్ళు. నెలకు 200 రూపాయలు వస్తాయి. ఇప్పుడు మీకు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏమన్నా ఆశ ఉందా ఈసారి మాకు మంచిగా జరుగుతుంది అని? మాకా అట్లా పెన్షన్ పెరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ డిక్లేర్ చేసారు. ఇంతకుముందు 3,000 4,000 ఉండే, ఇప్పుడు 6,000 అని. ఆ తర్వాత ఇక మిగతా మాకు అనుకుంటా అంటే మాకు నమ్మకం ఉంది గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇంకేమైనా సదుపాయాలు కానీ అతి సులభంగా మీరు అడిగిన వెంబడే చేస్తుందని చెప్పి. మీకు పెన్షన్లు అందుతున్నాయా సార్? మీకు పెన్షన్ అందుతుందా? పెన్షనా? అందుతుంది. ఓ అమ్మా, ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్ హైలైట్ చేయండి సార్. ఓకే సార్, తప్పకుండా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆయన చెప్పింది ఏంటంటే అంటే 3,000 రూపాయలు ఛార్జ్ ఇచ్చి 2,000 రూపాయలు మెటీరియల్ ఇస్తున్నారని ఆయన చెప్పడం. 3,000 రాసుకుని 2,000 ఇస్తున్నారు. దాన్ని హైలైట్ చేయండి. 2,200 ఇస్తున్నారు. తర్వాత ఈ కాస్మెటిక్ 200 ఇస్తారు కదా, వాటిని 100 రూపాయల మెటీరియల్ తీసుకొచ్చి 200కి రాసుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ తప్పుడు లెక్కలు చూపిస్తుండ్రు. దీనికి డైరెక్టర్ ఏడి బాధ్యత శైలజ, వీళ్ళు సూత్రధారులు అన్నట్టు. ఓకే సార్, మీ పేరు? నా పేరు రసూల్ అండి. ఓకే, రసూల్ గారు ఏం చదివారు? ఇప్పుడు ప్రస్తుతానికి డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. అసలు మీకు అంటే ఎప్పుడు ఇలా అయ్యింది కళ్ళు? 2012లో పోయింది మేడం, మధ్యలో పోయింది మా చూపు. ఓకే, మరి అన్ని చోట్ల ఎక్కడ ట్రై చేశారా? వస్తుందని ఏం చెప్పలేదు? ఆల్రెడీ డబ్బులు అనేది పెట్టాను మేడం, చాలా దాకా పెట్టాను. పెట్టినా కూడా మాకు అయితే రాదని చెప్పారు. 19 డిగ్రీ అయితే ఇలానే చదువుకున్నారా మేడం? నార్మల్ ఉన్నప్పుడు 6th దాకా చదివాను తెలుగు మేడం, గాంధీ మెమోరియల్ హై స్కూల్ మాది. 6th తర్వాత ఇలానే ఇంటికాడ ఉండి చదవలేక బ్లాండ్ గా డిగ్రీ దాకా చదివినాను మేడం. సరే, ఇప్పుడు చెప్పండి, మీకు ఇంకా అంటే ఇక్కడ ఏమేమి అసౌకర్యాలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది మీలాంటి వాళ్ళందరికీ, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, మా చదువుకోవడానికి మాకు సహకరించాలంటే ఇప్పుడు మాకు ల్యాప్టాప్స్, బ్రెయిల్ షీట్ వచ్చేది మేడం, మాకు కూడా అది కూడా వస్తలేదు. ఇప్పుడు బ్రెయిల్ షీట్ కూడా రాలేదు. మాకేమో రికార్డింగ్ ఉంటుంది, ఈ రికార్డింగ్ కూడా వస్తలేదు మాకు. అయితే ఇంకోటి అంటే ఉద్యోగాల గురించి అయితే చాలా శాఖ మాకు ఇబ్బంది ఏర్పడుతున్నాయి దాని గురించి. ఇప్పుడైతే మీకైతే ఉద్యోగాలు కూడా కావాలి అని అడుగుతున్నారా? అవును మేడం, అవును మేడం. సో ల్యాప్టాప్ ఒకటి కావాలి. అవును మేడం, ఎందుకంటే బ్యాంకుకి Group 4 అవి పోస్టులు పడుతున్నాయి కదా మేడం. ఆన్లైన్ గురించి సిస్టమ్ వర్క్ నడుస్తుంది ఇవాళ రేపు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ గా మొత్తం దాదాపు ఆన్లైన్ నడుస్తుంది కదా మేడం. దాని గురించి మాకు కూడా ల్యాప్టాప్ ఖచ్చితంగా కావాలి మేడం మాకి గవర్నమెంట్ నుంచి. అయితే ఇస్తారని అప్పుడు చెప్పారు, బోనఫైడ్స్ అన్ని ఇస్తారని చెప్పి కొంతమందికి ఇచ్చారు. కొంతమందికి ఇచ్చాక మళ్ళీ దాని తర్వాత ఇస్తా అని గవర్నమెంట్కి ఏమో అని చెప్పారు, ఇచ్చేసినామని చెప్పారు. దాదాపు ఇవ్వలేదు మాకు. ఆఫీస్ కూడా పిలిపించే చెప్పారు అందరికి ల్యాప్టాప్ ఇస్తాం, అందరికి సహకరిస్తామని. దాదాపు ఒక హాస్టల్లో 15 మందికి 20 మందికి ఇచ్చారు. ఇక్కడైతే మనం చూడొచ్చు, చాలా మంది బ్లైండ్ పీపుల్ వారి సమస్యలు అయితే చెప్పుకున్నారు. మాకు సొంతంగా బిల్డింగ్ కావాలి, బియ్యంలో అయితే అంతా రాళ్లే వస్తాయి, అన్నం కూడా రాళ్ళుగా ఉంటుంది మధ్య మధ్యలో అంటున్నారు. వాళ్ళకి ల్యాప్టాప్స్ కావాలంటున్నారు, ప్రత్యేకంగా వాళ్ళకి ఉద్యోగాలు కూడా కావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ డైరెక్టర్స్ గురించి అయితే చాలా మంది కంప్లైంట్ చేశారు, అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని, ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు మోసం చేస్తున్నారని ఇక్కడ అందరూ చెప్తున్నారు. సో ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి మా 95 న్యూస్ కూడా తీసుకెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నాము. తప్పకుండా చూస్తూనే ఉండండి ఇలాంటి న్యూస్ల కోసం మా 95 న్యూస్.